చాలా శక్తి ఉంది, బట్ ఇట్ ఈస్ వీక్ ఇన్ యునైటింగ్ పీపుల్, ఇట్ ఈస్ వీక్ ఇన్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. అందులో భేదములు ఉంటాయి, వారు కలిసినట్లుగానే ఉంటారు కానీ కలవరు అని చెప్పిన మాట ఆ రోజే మన దేవుని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు చూశాడు. ఈ భావజాలం కేవలం భారతదేశంలోనే ఉంది అని నేను చెప్పట్లేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, రంగు మధ్య వివక్ష, ప్రాంతీయ వివక్ష, కుల వివక్ష, ఎక్కడెక్కడైతే వివక్ష అన్న పదం, ఎక్కడెక్కడైతే మనిషికి మధ్య వారు కలవకుండా చేయటానికి వాడే ప్రతి పాచిక, వారు వేసే ప్రతి దృక్పథము, ఆలోచన దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ భావజాలాన్ని కూలగొట్టడానికి, ఆ భావజాలాన్ని తుత్తునీలుగా చేయటానికి, ఆ భావజాలాన్ని నిలవడానికి, నీడలేకుండా చేయటానికి ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అనంటే అది నువ్వు నేను, దేవుని సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటో ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ రాజ్యము అలా ఉన్నప్పుడు 44వ వచనం, ఒకరితో ఒకరు పొదగక ఉంటారు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికీ చెందదు. ఆ రాజ్యమందు, లేకపోతే అది ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు అని చెబుతూ 34వ వచనంలో, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటా దొరకకుండా గాలికి కొట్టుకొని పోయెను. మనకు విరోధముగా, సమానత్వానికి విరోధముగా, దేవుని ప్రణాళికలో ఉన్న వారికి విరోధముగా, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పే భావజాలానికి విరోధముగా ఉన్న ఏ భావజాలానికైనా ఇదే గతి పడుతుంది. గాలికి చెదరగొట్టిపోయే పొట్టులాగా మారుతుంది. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యమునకు మహిమ కలుగును గాక.